కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పోయిన ఆదివారం సాయంత్రం ఈ స్థలంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశం మత్తయి సువార్త ధ్యానాంశాలు. మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఆ మొదటి అధ్యాయంలో ప్రారంభంలో వంశావళి ఉంటుంది. వంశావళి తర్వాత మరి యోసేపు గారిని గూర్చి రాయబడిన మాట, యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచనలక ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను అన్న మాటను తీసుకొని భర్తలు ఎలా ఉండాలి, నీతిమంతుడైన భర్త యొక్క విశిష్టతలు అని పోయిన ఆదివారం మనము ధ్యానం చేశాం. ఇప్పటికప్పుడు మర్చిపోతున్నారో రాసుకొని గుర్తుపెట్టుకుంటున్నారో మీ ఇష్టం పెట్టలరా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి అని రాయబడినట్లుగా వాక్యం అందుతున్నప్పుడే రాసి పెట్టుకోండి, అది మీకు మంచిది. ఈరోజు నువ్వు ఇంట్రెస్ట్గా రాసుకున్నావంటే రేపు దాన్ని ఇంకొకరు చెప్పే అర్హత దేవుడు నీకు ఇస్తాడని గుర్తుపెట్టుకో. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఆసక్తిగా రాసుకుంటారో వారు దేవుని పనిలో వాడబడే అవకాశం ఉంది. మంచిది. ఈ పూట మరొక మాట, ఆ లోకాసు వార్త మరి ఆ మత్తయి సువార్త తర్వాయి భాగం లేదా యోసేపు గారి సంగతి తర్వాత మనం చదివితే వెంటనే దేవుడు ఆ 1వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి యేసుక్రీస్తు జనన విధము రాయబడింది. 17 వచనాల వరకు వంశావళి ఉంటుంది. 18వ వచనం నుంచి యేసుక్రీస్తు వారి జనన విధం. ఇక ఆడ 18వ వచనంలోనే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అని చదివాం పోయిన వారం. ఆ తర్వాత మనం కింద చదువుకుంటూ వస్తే ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని 21వ వచనంలో అలా చదువుకుంటూ కిందకు వస్తే, మరి తర్వాత ఆమె యేసు ప్రభు అని కనిందని, యోసేపు తన భార్యను చేర్చుకున్నారని, మరి కుమారుని కనే వరకు తన దగ్గర ఉంచుకున్నాడని, ఇవన్నీ చదువుతాం మనం అక్కడ. ఇప్పుడు నా మనసులో దేవుడు పెట్టిన ఆలోచన ఏంటంటే, పోయిన వారం భర్తల గురించి మనం ధ్యానం చేసాం. ఈ వారం భార్యల గురించి మనం ధ్యానం చేయాలి, లేదా స్త్రీలను గురించి మనం ధ్యానం చేయాలి. ఈరోజు వాక్య వినే స్త్రీలారా, ప్రతి మాట మీ మనసులో తీసుకోండి. దేవుడు మీతో గనక మాట్లాడితే వెంటనే సరి చేసుకోండి. కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారతాయి. వాక్యాలకు వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. ఇప్పటి ఆడపిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటి ఆడపిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చదువు ఎక్కువైపోయేసరికి, జ్ఞానం ఎక్కువైపోయేసరికి ఆడపిల్లల్లో వచ్చిన మనసు అంటే తెలుసా, మేము ఒకరి కింద ఎందుకు అణిగమణిగి ఉండాలి, పురుషులకి మేము ఎందుకు లోబడాలి, పురుషుల మాట మేము ఎందుకు వినాలి, భర్త అయితే లోబడాలా, వాడి చెప్పు చేతలో మేము ఉండాలా, వాడు చెప్పింది మేము వినాలా అన్నట్టు మారిపోయింది ప్రజల మైండ్. చిన్న వయసు నుంచి పిల్లల్లో సాతాను విషబీజాలు నాటేశాడు. దేవుని క్రమానికి ఎదురెళ్తుంది ఈరోజు యవన తరం. నేటి యవన ఆడపిల్లలు దేవుడు బైబిల్లో ఉంచిన క్రమానికి ఎదురు వెళ్తున్నారు. దేవుని మాట కూడా వినం మేము, మాకు మేమే బ్రతుకుతాం. ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో, కలకత్తా, బాంబే, బెంగళూరు ఇటువంటి సిటీస్లో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, మగవాళ్ళలాగా ఆడపిల్లలు తాగుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. అబ్బాయిలు డబ్బిచ్చి అమ్మాయిల దగ్గర వెళ్ళినట్లుగా అమ్మాయిలు డబ్బిచ్చి అబ్బాయిని పిలుచుకుంటున్నారు రూములకి. బహు భయంకరమైన పాపపు దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే పరిశుద్ధంగా మళ్ళీ ఆ వ్యక్తి బయటకు వస్తాడని 0.01% కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అవసరమైన దానికంటే అనవసరమైనది 90% ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవసరమైన దానికంటే అనవసరమైనది 90% ఎక్కువ ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్లో అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు.
ఏ ఆడపిల్ల ఏ మగపిల్లవాడు ఇప్పుడు సోషల్ మీడియాలో లోపలికి వెళ్ళి బయటికి పరిశుద్ధంగా తిరిగి రాలేకపోతున్నాడు. ఖచ్చితంగా పట్టబడుతున్నారు, సాతాన్ చేత ఏడవబడుతున్నారు, శరీర కోరికలకు బలైపోతున్నారు. దేవుని బిడ్డ, స్త్రీ మనస్సు పూర్తిగా మార్చేశాడు సాతాన్ గాడు. ఆడపిల్లల మనస్సు పూర్తిగా మారిపోయింది. మా అమ్మోళ్ళ కాలంలో, అనగా ఇప్పుడు సొలొమొక్క ఆ వయసు కాలంలో, వీళ్ళు దీవెనక్క వీళ్ళ కాలంలోనే బాగుండేది. ఇప్పుడు పుట్టే ఆడపిల్లలు అయితే, ఇప్పుడు నా కూతురు ఈ వయసు వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఇప్పుడే అంటున్నారు. పెళ్ళి కాకముందే పెళ్ళి అయిన తర్వాత ఎట్టుండాలో ఇప్పుడే చెప్పేస్తున్నారు నాకు. ఎట్టటోళం చూడు డాడీ మాకు, అట్టటోళం చూడు మాకు డాడీ ఎట్ట చూడు మా డాడీ మాకు, డాడీ అట్ట చూడు మాకు డాడీ. ఇప్పుడే నాకు అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఏమన్నా తేడా వస్తే నేను అప్పుడు చెప్పాను కదా, నేను అప్పుడు చెప్పలేదా నీకు, ఏంది అప్పుడు చెప్పలేదు కదా నీకు నేను అని ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఆడపిల్లలు అన్నీ ఇప్పుడు చూసేసుకుంటున్నారు. జనరేషన్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఆడపిల్లలు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అసలు కాపురం అనే దానికి అర్థం కూడా తీసేశారు. ఇంకా ఇప్పుడు సంసారం అనే పదానికి అర్థం పోయింది. ఇంకా రాను మనం ఎటువంటి భయంకర పరిస్థితులు చూడాలో తప్పదు, బతికుంటే చూడాల్సిందే మనం. అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు వచ్చినాయి డేవిడ్. ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు అనకూడదులే, అగ్రిమెంట్ సంబంధాలు. ఏ సంబంధాలు? మీ బంగారు నోటితో చెప్పండి, ఏ సంబంధాలు? అగ్రిమెంట్ సంబంధాలు. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఆరోను. పనిచేసే ఆ అమ్మాయి, అదే ఆఫీసులో పనిచేసే ఆ అమ్మాయి అబ్బాయి అగ్రిమెంట్ రాసుకుంటారు. 3 సంవత్సరాలు మన ఇద్దరం భార్యాభర్తలుగా ఉందాం. నువ్వు ఏమైనా చేయొచ్చు, నేను నిన్ను అడగను. నేనేమైనా చేస్తాను, నువ్వు నన్ను అడగకూడదు. మనిద్దరం కలిసిమెలిసి కారుల్లో, బైకుల్లో, పార్కులకి అన్నిటి తిరగదాం. ఇష్టం వచ్చినట్టుగా బతకదాం, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం, పిచ్చిగా అనుభవిద్దాం లోకాన్ని. ఆ టైంలో మళ్ళీ మనకి ఏదన్నా కలిసి ఉండాలంటే కలిసి ఉందాం, లేకపోతే నువ్వు వేరే వాడు చూసుకొని నేను వేరే చూసుకుంటా. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోతే ఎవరికి వాళ్ళే, నువ్వు విడిపో నేను విడిపోతా. ఎంత భయంకరమైపోయింది చూడండి పరిస్థితులు, ఎన్ని బయట జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్లల భవిష్యత్తు భయంకరంగా అధోగతి పాలైపోతూ ఉంది. ఎన్నడూ లేనంతగా మానభంగాలు పెరిగిపోయినాయి ఈ రోజున. ఎన్నడూ లేనంతగా స్త్రీలు చంపబడుతున్నారు, హత్యలు చేయబడుతున్నారు ఆడపిల్లలు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆడపిల్లలు కూడా భర్తను చంపేస్తున్నారు ఇప్పుడు ధైర్యంగా. ఒకప్పుడు పురుషులే స్త్రీలను చంపేవాళ్ళు. అమ్మ మీరు న్యూస్ చూస్తున్నారో చూడలేదు, ఇప్పుడు ఆడపిల్లలు చంపేస్తున్నారు మగవాళ్ళని. వస్తా ఒక న్యూస్ చూసి వచ్చా, ఏమిలే మనం ఓపెన్ చేసేసాలి ఇంకా యూట్యూబ్ అంతే. సెల్ఫీ తీసుకుందామని నా భార్య నన్ను ఇక్కడ నిలబడి చివరికి తీసుకుపోయింది బ్రిడ్జి మీద. ఆ నుంచి నన్ను దోహేసింది లోపలికి. ఎవరు? భార్య భర్తని దోహేసింది నే కాలంలోకి. ఏమన్నా ఇప్పుడు విన్నారా? అట్లున్నాయి రోజులు ఇప్పుడు. జాగ్రత్త భర్తలారా, ఫోటోలు తీసుకుందాం కొండ మీదకి పోయి అంటే బాబా అక్కడ మీ భార్యలతోటి ఆయన అంటున్నారాడా అని చెప్తున్నారు ఆ యూట్యూబ్లో కామెంట్లు. ఏమన్నా జాగ్రత్త, ఆడపిల్లలు ఇప్పుడు మారిపోయి ఉన్నారు. భర్త కొండ మీద తీసుకెళ్ళి ఫోటో తీద్దాం పని చెప్తూ వేస్తుంది నిన్ను జాగ్రత్త అని. చూసారా? భార్యలు భర్తలు తోసేస్తున్నారు కాలవల్లో. ఇక్కడ మన శ్రీకాళహస్తి దగ్గర ఒక రాజకీయ నాయకురాలు ఒక అబ్బాయిని, చిన్నవాడిని, పెళ్లి కాలేదు ఇంకా వాడితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని అది బయటపడిపోయిందని వాడిని చంపేయించేసింది. నిన్న మొన్న చంపేయించేసింది. ఒక గోడౌన్లో కొట్టి చంపేసి గోతంలో వేసుకొని చెన్నైలోకి వెళ్ళి ఏదో ఒక నదిలో పడేసి వచ్చేసిందంట. అక్రమ సంబంధాలు. ఎప్పుడూ లేనంతగా పాపం పెచ్చుమీరిపోయింది ఈ రోజున లోకంలో. స్త్రీ జాగ్రత్తగా ఉండకపోతే ఇంత రాద్ధాంతం జరగద్దని దేవుడికి తెలిసే బైబిల్లో ఏం రాయించాడు తెలుసా? స్త్రీలారా, మీరు వివాహాలు చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుకోండి. స్త్రీలు పిల్లల్ని కానీ గృహ పరిపాలన చూసుకోవాలి. పురుషుడు బయటికి వెళ్ళి పనిచేసి చెమటగార్చి పనిచేసి సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని సాకాలి. ఇది దేవుడు పెట్టిన రూలు. ఇప్పుడు ఈ మాటలు పనికిరావులే. రోజులు మారిపోయే, కాలం మారిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేసుకుంటేనే చాలట్లా. ఇంట్లో ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నా కూడా కొన్ని కుటుంబాలు చాలట్లేదు. పిల్లల్ని చదివించుకోవాలంటే అసలు పొరపాట్లు చాలట్లా. ఇప్పుడు సాతానుగాడు మార్చేసాడు మొత్తం. కాస్ట్ ఆఫ్ లివింగ్ని పెంచేశాడు పూర్తిగా. ఒకప్పుడు 10,000 ఉంటే నెలల తరబడి హ్యాపీగా తినేవాళ్ళం ఒకప్పట్లో. ఇప్పుడు 50,000 కూడా చాలట్లా. అటు అయిపోయిన పరిస్థితి. కాబట్టి నేను ఏమంటానంటే,
బిడ్డారా, ఆడపిల్లలు జాగ్రత్తగా, స్త్రీలు కానీ పెళ్ళి అయిన స్త్రీలు కానీ పెళ్ళి కాని ఆడపిల్లలు కానీ ఈ మాటలు జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి. రోజులు బాగలేవు. మీరు భ్రమలో పడ్డారా, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల చాలా భయంకర పరిస్థితులు మన బ్రతుకుంటుంది. అందుకే మనం దేన్ని బట్టి నడవాలంటే దేవుడు మన చేతికి ఇచ్చిన ఈ జీవ గ్రంథపు వెలుగులోనే నడవాలా. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మన రాజ్యాంగం. ఏది మనకి ఇదే రాజ్యాంగం. ఈ గ్రంథంలో రాయబడినట్టు ఆడపిల్ల బ్రతకాలి, ఈ గ్రంథం సెలవిచ్చినట్టు మగపిల్లడు బ్రతకాలి. దీనిని అనుసరించి నడిచిన ఏ కుటుంబం అయినా, ఏ వ్యక్తి అయినా దీవించబడతాడు. ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తే అదో పాతాళం కూలిపోతారంతే. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈరోజు అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళందరూ శవాలుగా తేలిపోతున్నారు. మొన్న ఒక తల్లి చూస్తే ఇద్దరు పిల్లలను చంపేసింది ప్రియుడి కోసం. సొంత బిడ్డలకి మరి ఏం చేసింది, మంది చేసిందో దిండి పెట్టి చంపేసిందని చెప్పారు. వినకూడని వార్త అన్నాడు డేవిడ్. బైబిల్ ఒక మాట రాయబడింది, అంత్య దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోదని చెప్పింది వాక్యం. అంత్య దినములలో అక్రమములు విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. బిడ్డల మీద తల్లి ప్రేమ చల్లారిపోతుంది. భార్య మీద భర్త ప్రేమ, భర్త మీద భార్య ప్రేమ చల్లారిపోతుంది. బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథమే నీకు మార్గదర్శకత్వం. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న దానిని బట్టి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా జాగ్రత్తగా ఉండగలిగితే కుటుంబాలు కట్టుకుంటారు. నా ఇష్ట ప్రకారం బ్రతత, నా ఇష్ట ప్రకారం జీవిస్తానుకుంటే పొళ్ళు రాలిపోతాయి. తర్వాత ఏడ్చినా కూడా తర్వాత ఇక నువ్వు పైకి లేలేవు. కాబట్టి సరేలే, ఇంక రండి ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఈరోజు బిడ్డరా మరి స్త్రీ గురించి మాట్లాడుకోవాలనుకున్నాం కదా. ఒకసారి లోకాసువార్త తీయండి. అక్కడ ఒక మాట రాయబడింది. ఇది కూడా మరియ కన్య అయిన మరియ గురించి రాయబడిన మాటే. అది గుర్తు చేసి నేను మీకు వాక్యంలో తీసుకుని వెళ్తాను. లోకాసువార్త 1వ అధ్యాయం అది మరి 39వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. 39వ వచనం నుంచి, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని రాయబడింది. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ పరిశుద్ధాత్ముడు అర్థమవునట్టు బోధిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతికే శక్తిని కూడా ఆయనే మన కుటుంబాలకు, మన జీవితాలకు అనుగ్రహించి మనల్ని వాక్యపు లోతుల్లో స్థిరపరచి వర్ధిల్ల చేయునుగాక. చెప్పండి ఆమేనని. దేవుని బిడ్డలారా, మరియతో దేవదూత మాట్లాడాడు. ఒకరోజు కన్య మరియ దగ్గరికి, వివాహం కాకుండా ప్రదానం చేయబడిన పరిస్థితిలో ఉన్నటువంటి మరియ ఆడపిల్ల దగ్గరికి పరలోకములో నుంచి దేవదూత వచ్చాడు. ఆశ్చర్యం, యేసు ప్రభు వారి కాలంలో మనుషులకి దేవదూతలు కనబడి మాట్లాడేవాళ్ళు. మన తరంలో కనబడుతున్నారా? మన తరంలో దేవదూతలు కనబడుతున్నారా? దెయ్యాలు మాత్రం అవి మాత్రం కనపడతాయి. అవి ఏ తరలను కనపడతాయి, సిగ్గులేని దెయ్యాలు. దేవదూతలు మాత్రం కనబడట్లా మనకి. ప్రార్థనా పరులకి కనపట్లా, ప్రార్థన లేని వాళ్ళకి కనపట్లా. మరి ఏమి, భూమి మీద పాపం విస్తరించిందేమో, దేవదూతలకు భూమి మీద రావడమే మానేశారు. మత్తయి సువార్తకి మలాఖీ గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాలు ఉంది. దాన్ని చీకటి కాలం అంటారు. మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 400 సంవత్సరాల్లో భూమి మీదకి దేవుడు రాలేదు, తన దూతను పంపలేదు. భూమి మీద ఆయన మాట కరువైపోయిందంట. చీకటి కాలం. మరి యేసు ప్రభు వారు అపోస్తుల కాలం అయిపోయిన తర్వాత ఇక మన పితరుల కాలం అంతా కూడా ఈ 1200, 1300, 1400, 1500 సంవత్సరాల్లో ఒక్క దేవత తన భూమి మీదకి వచ్చాడో మరి కనబడ్డాడో నాకైతే తెలియదు. మీకు కనపడితే నాకు చెప్పండి. ఇప్పుడు దేవదూత కనబడే రోజులు కావు.
ఎందుకంటే ఆడపిల్లలే మగవాళ్ళు నదిలో దూసేస్తుంటే ఇంకేడొస్తారు? నేనేదో ఒక లోబడేది అంటుంటే ఇంకేం వస్తాడు దేవతల భూమి మీదకి? సరే, మంచిది. దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఏదో చెప్పాల్సిన విషయం చెప్పాడు. అమ్మా, ఇట్లా నువ్వు కుమారు కనబోతున్నావు, పరిశుద్ధాత్మ వలన శక్తి పొందుకుంటావు అని మాట్లాడి, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్కి ఇది 6వ నెల, ఆమె కూడా గర్భం ధరించింది అని ఎలిజబెత్ గురించి కూడా మరియకి చెప్పి గాబ్రియల్ దేవదూత పరలోకంకి వెళ్ళిపోతాడు. మరి ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆమె త్వరగా బయలుదేరి సిద్ధపడి తన బంధువురాలైన ఎలిజబెత్ను చూడడానికి 6వ నెల గర్భంతో ఉన్నటువంటి ముసలాం దగ్గరికి చూద్దామని బయలుదేరి ఊరు ప్రయాణం చేసి తను నజరేతు నుంచి యూదా కొండసీమల్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ పిన్ని అనుకోండి, అత్తమ్మో పిన్నియో ఆంటీయో మొత్తం మీద. మరియకేమో పెళ్లి కాలేదు ఇంకా, ఆమె ఎలిజబెత్ ఏమో పెద్ద ఆమె పెళ్ళయి ముసలావిడ అయిపోయింది. మరి పిన్ని అనుకుందాం, అత్తమ్మ అనుకుందాం, లేదా ఏదో సంబంధం బంధువులు వాళ్ళు. అత్తమ్మ ప్రైజ్లాడు, అత్తమ్మ వందనాలు అత్తమ్మ అని చెప్పింది. బైబిల్ రాయబడిన మాట, మరియ వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియ వందన వచనం ఎలిజబెత్ చెవుల్లో నుంచి గర్భములో ఉన్న శిశువు విన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే గర్భంతో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఇప్పటికి కూడా యోధా స్త్రీలు ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం చదువుతారంట. గర్భంలో బిడ్డ ఎదుగుతున్నప్పుడు ధర్మశాస్త్రం చదువుతూ ఉంటారు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఈ ధర్మశాస్త్రం వింటా ఉంటాడు వాళ్ళ నమ్మకం. నిజమే, అది బైబిల్ చెప్పింది కదా. మరియ వందనాలు చెప్తే గర్భములో ఉన్న శిశువు ఎలా గంతులేస్తాడు? వాడికి ఏం తెలుసు? బుడ్డోడికి బాప్తిస్మ ఇచ్చి యోహానికి చిన్నోడు కడుపులో ఉండేవాడికి ఏం తెలుసు? తెలుస్తుందంతే. అది దైవిక శక్తి. గర్భంలో ఉండే పిల్లలు వింటూ ఉంటారు. ఇప్పుడు గర్భంతో ఉన్న ఆడపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, లోపల ఉన్న కొడుకు కూడా ఏడుస్తా తెలుసా? బాధపడతాడు కూడా. తల్లికి అటాచ్ చేయబడి కదా. అందుకే గర్భంతో ఉన్న స్త్రీని సంతోషంగా చూసుకోమని చెప్తారు డాక్టర్లు. తల్లి ఆనందంగా ఉందనుకో, వాడు ఆనందంగా ఉంటాడు. ఇలా వందనం వచ్చిన వినగానే వాడు ఎగిరి గంతేసాడంట. వాడు అంటున్నాడంటే బుడ్డోడు పాపం, ఆయన్ని మనం అంటే అసలు వాడని కాదు, ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి కాలి గోటికి కూడా సరిపోయింది. సేవ నాది కాదు, మీది కాదు, బుడ్డోడు కాబట్టి కడుపులోడు కాబట్టి అలా అనకూడదు మనం. అట్లా మహా గొప్ప దైవజనుడు పిండంగా ఉన్నప్పుడు ఆ వందనం వచ్చిన విని ఇంకా ఎగిరి గంతేసాడంట. అప్పుడు ఎలిజబెత్ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎలిజబెత్ అనే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పాస్టమ్మ, జకర్యా గారి భార్య పాస్టమ్మ పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మ పూర్ణురాలు అయినటువంటి ఆమె ఇప్పుడు ప్రవచిస్తుంది. ఏమని ప్రవచించిందంటే అక్కడ, అమ్మా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని మొట్టమొదటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్లో నుంచి మాట మాట్లాడాడు. మరియా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈరోజు మన వాక్యం యొక్క అంశం, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో స్త్రీలు చాలామంది ఉన్నారు. లైవ్ ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా స్త్రీలు ఉన్నారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, స్త్రీలు కోట్ల మంది ఉన్నారు భూమి మీద. ఆ కోట్ల మంది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన స్త్రీగా ఉండాలి అనుకుంటే ఎలా బ్రతకాలి? కోట్ల మంది స్త్రీలు భూమి మీద ఉన్నారు. ఈ కోట్ల స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన తల్లివిగా, ఆశీర్వదించబడిన స్త్రీగా మరియ వలె. మరియని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివమ్మా, నిన్ను గూర్చి విన్నవారందరూ నిన్ను ధన్యురాలంటారమ్మా అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ కూర్చున్న స్త్రీలలో ఎందరో ఉన్నారు ఇక్కడ స్త్రీలు, కానీ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతమంది? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఏం చెప్పబోతున్నాడంటే, ఒక స్త్రీ జాతిలోనే ఆశీర్వదించబడిన దానిగా మారాలంటే బైబిల్ గ్రంథంలో ఎందరో ఆశీర్వదించబడిన స్త్రీలు ఉన్నారు. అర్థమైతే హల్లు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎందరో ఆశీర్వదించబడిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొని పిక్ చేసుకొని ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నేర్చుకుందాం. అప్పుడు మనకి బిడ్డలారా ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉండడం ఎలాగో అర్థమైపోద్ది. అర్థమవుతుందా? మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు? బుద్ధి కలగడానికి రాయించాడు. బుద్ధి కలుగుటకే దేవుడు మనకి రాయించాడు. స్త్రీల గురించి కానీ పురుషుల గురించి కానీ బైబిల్ గ్రంథం అనేక మంది గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి మాట చెప్తా ఉంటాను.
ఇప్పుడు వాళ్ళలో నుంచి దాన్ని పట్టుకొని పిక్ చేసుకొని మీలో తీసుకోండి. స్త్రీలారా ముఖ్యంగా మీరు తీసుకోండి. మనం ప్రభువుని నమ్ముకున్నామమ్మా తల్లే, మారు మనిషి పొంది బాప్తిసం తీసుకున్నాం, మందిలో చేరావు, ఇప్పుడు క్రైస్తవురాలువి. అయినా నీకు తెలియని కొన్ని పాయింట్ ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంతవరకు నువ్వు వినలా, అవి నీతో దేవుడు మాట్లాడతాడు. పట్టుకో, గట్టిగా పట్టుకో. లేకపోతే అందరి స్త్రీలలో ఒక స్త్రీ అయిపోతావు, కానీ ఆశీర్వదించబడిన స్త్రీగా నువ్వు మారలేవు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవని మరియ సాక్ష్యం పొందినట్లుగా మనము కూడా మన తరములో ఆశీర్వదించబడిన స్త్రీగా, అందరి వంటి స్త్రీ కాదు కానీ, అందరి వంటి స్త్రీ వంటి దానో కాదు కానీ, నువ్వు స్త్రీ జాతిలోనే నువ్వు ఆస్వాదించబడిన దానిగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, ఈరోజు ఆయన చెప్పే ఒక్కొక్క మాట నీ గుండెలో తీసుకొని దాని ప్రకారం నీ జీవితాన్ని కొనసాగించుకుందువో గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ పెళ్లి కాని అమ్మాయిల గురించి మాట్లాడదాం. పెళ్లి కాని అమ్మాయిల గురించి ఫస్ట్, తర్వాత పెళ్ళైన అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి మాట్లాడదాం. పెళ్లి కాకముందు ఎట్టుండాలి ఆడపిల్లలు, పెళ్ళి అయిన తర్వాత ఎట్టుండాలి. జెన్జీ కూడా దీన్ని వినాల్సిందే, ఈ తరపు ఆడపిల్లలు కూడా వినాల్సిందే. పెళ్లి కాని వాళ్ళు వినాల్సిందే, పెళ్ళైన వాళ్ళు వినాల్సిందే. మేము ఎవరి ఇప్పుడు ఏ ట్రెండ్ ఇదే, ఈ నోరు మూసుకొని ఈనా ఏదైతే ఏమే బైబిల్ వాక్యానుసారం వినాల్సిందే. నువ్వు ఏ జనరేషన్ అయినా, నువ్వు 170 సంవత్సరాలైనా, లేకపోతే ఇప్పుడే పుట్టిన దానివైనా మర్యాదగా 2025 కాదు, 2070 వచ్చినా కూడా వాక్యమే మనకు ఆధారం, అంతే. ఇదే మన రాజ్యాంగం. ఇక్కడ చెప్పినట్టే మనం వినాలి, ఇలా చేసినట్టే మనం చెయ్యాలి. అప్పుడే కాపురాలు జీవితాలు బాగుంటాయని వాక్యం సెలవిచ్చింది. మర్యాదగా ఈ చిన్నపిల్లలు, పెళ్లిగానోళ్ళు మర్యాదగా ఏనండి ఈ మాటలు ఇని తీరాలా, అంతే కదా. వీడియోలో ఉండేవాళ్ళు అంటారనిలే అంత గట్టిగా మాట్లాడుతున్నా. ఫస్ట్ ఎవరి గురించి? ఫస్ట్ పెళ్లిగాని స్త్రీలు అంటే బైబిల్ గ్రంథంలో నాకు దేవుడు మరి నాకు గుర్తు చేసిన స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరంటే రెబ్కా. పెండ్లి కాని అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాం, ఆడపిల్ల గురించి. ఎవరు మొట్టమొదటి? ఎవరు? రెబ్కా. రెబ్కా జీవితంలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివిగా ఉండాలనుకుంటే రెబ్కాలో మనం నేర్చుకోవాల్సిన మంచి సుగుణాలు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. రెబ్కా జీవితం మనం ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎక్కడ కనపడద్ది? ఎలియాజర్ గారు ఒంటెలు తీసుకొని హారాను అనే ప్రాంతం యొక్క గవిలో ఊరి మొదట్లో ఆ ఊర్లో ఎంటర్ అవ్వగానే ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర ఆగుతాడు. ఆగి, ఈ ఊరిలో మా యజమానుడు అబ్రహాం గారి బంధువులు ఉన్నారు, ఇప్పుడు ఎట్లా అడగాలి, ఎవరినో ఎట్టబట్టుకో అనుకోకుండా ఒక ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర. ఏమని? ప్రభువా, ఆడపిల్లలు ఊరిలో నుంచి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. సాయంత్రం పూట అందరూ నీళ్ళకు వస్తున్నారు, బావికి బయటకు వస్తున్నారు, నీళ్ళకే బావికి నీళ్ళకు వస్తున్నారు, ఊరు బయటికి. ఇది మంచి టైంలో వచ్చా నేను. ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తానంటే, నా తండ్రి, నా ప్రభు, నా యజమానుడు దేవుడా, నేను ఆడపిల్లల్ని అమ్మా నాకు దాహం అవుతుంది నీళ్లు పోయిందమ్మా, అమ్మ నాకు దాహం అవుతుంది నీళ్లు పోయమ్మా అని అడతా. నాకు నీళ్లు పోసి వెళ్ళిపోయింది అనుకో, ఆ అమ్మాయి నువ్వు నా యజమానుడు కుమారుడికి ఇచ్చిన భార్య కాదు. అయితే నేను నీళ్లు పోయమ్మా నాకు అడిగిన తర్వాత, నాకు నీళ్లు పోసి నేను తాగిన తర్వాత నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ఏ ఆడపిల్ల అయితే చెప్తాదో ఆ ఆడపిల్లే నా యజమానుడు కుమారుడికి నువ్వు ఏర్పరిచిన భార్య ఉంటుందని నేను నమ్మతా. ఇదే మనందరికీ గుర్తు ప్రభువా అని ప్రార్థన చేసుకొని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. అప్పుడు అనలేలే, ఇప్పుడు ఆమెనని మనం అనుకొని కళ్ళు తెరిచి చూసేసరికి యవనస్తురాలు సంఖ్యలో బింది పెట్టుకుని నడుచుకుంటా వస్తుంది. ఎవరు? సుబ్రహ్మమ్మ. ఎవరో రెబ్కా వచ్చింది. పాప ఈయన తెలియదు, తన యజమానుల బంధువు కూతురు తెలియదు కదా, ఈయన తెలియదు. అమ్మా పాపా, అమ్మా దాహం వేస్తుందమ్మా, నీళ్లు పోయమ్మా తాగేదానికి. అంకుల్ అవును అంకుల్, ఖచ్చితంగా పోస్తాను అంకుల్ అని త్వరగా పోయి ముంచుకొని వచ్చి ఆయనకి నీళ్లు పోసింది, తాగాడు. ఆయన అనుకుంటున్నాడు, ఎంతమంది పోస్తావు, ఎన్ని నీళ్ళు తాగాలో నేను ఆయన అనుకుంటున్నాడు. ఆయన నీళ్ళు తాగేసి లేచిన తర్వాత, అంకుల్ మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నట్టున్నారు కదా. అవునమ్మా, చాలా దూరం వస్తున్నాం, ప్రయాణం ఇంకా చాలా దూరం పోవాలమ్మా. సరే అంకుల్, సరే కానీ మీ ఒంట్లకు కూడా నీళ్ళు పోస్తా. ఫస్ట్ విగిటే, రెండో మనిషి మూడో మనిషి కూడా కాదు, ఫస్ట్ మనిషే జవాబు అంతే దేవుడి దగ్గర. అంకుల్ మీ ఒంట్లో కూడా నీళ్ళు చేతి పోస్తా. అప్పుడు ఈయన అన్నాడు, అబ్బా దొరికింది, నువ్వు పోయి వల్లే, నేను ప్రార్థన చేసేసా, ఇంకా చాలు రా, ఏది మీ ఊరు, ఏది మీ ఇల్లు, ఏది ఎవరమ్మా చెప్పమ్మా. ఏమనలా. అమ్మ ఒంట్లో నీళ్ళు పోస్తావా, పోయమ్మా అన్నాడు. మా డాడీ లెక్కలు చెప్తుంటాడు, అప్పుడప్పుడు మా డాడీ లెక్కలు చెప్తుంటాడు. ఒక్కొక్క ఒంటే 2 బిందెలు నీళ్ళు తాగద్దంట. మా డాడీ లెక్కలు చెప్తాడు. అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఈ లెక్కలు చెప్పేవాడు. ఒక్కొక్క ఒంటి 8 బిందెలు తాగద్దే,
రెండు బిన్నులు తాగద్ది. మొత్తం ఎన్ని ఒంట్లు తీసుకుపోయాడు ఎలియాజర్ గారు? 10 ఒంటెలు. 10 ఒంట్లకి ఎన్ని బిందులు? 20 బిందులు. బావి ఎంత లోతో తెలుసా? శాంతాడేస్తే లాగే అంత లోతు కాదు, కిందకి దిగిపోవాలా. ఊరంతరికి ఒకే బావి, పెద్ద బావి తవ్వుకొని వాళ్ళు దాంట్లో రాళ్ళు మెట్లుగా పెట్టుకో ఉండేవాళ్ళు. ఆడపిల్ల దాంట్లోకి దిగి 20 బిందులు మోసి 10 ఒంట్లకి నీళ్లు పోసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ నీళ్లు పోయడం పూర్తయిన తర్వాత అప్పుడు దేవుడిని స్తుతిస్తున్నాను, నా తండ్రి, నేను త్రోవలో ఉండగానే నీ యజమానుడు బంధువుల ఇంటికి నన్ను నడిపించావయ్యా అని సంతోషపడిన ప్రభువుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీగా నీవు నేను ఉండాలనుకుంటే ఆడపిల్లలు పని చేయడమో అలవాటు చేసుకో ఉండాలా. ఈ జనరేషన్కి అసలు ఈ మాటే నచ్చట్లా. ఆడపిల్లలు ఇప్పుడు లేస్తున్నారంటే ఇంక నేను చెప్పబడలేదు, మీరు వినబడలేదు. నా కూతురులతో సహా అందరూ ఒకటే దారి వేస్తున్నాములో 9కో 10కో లేస్తున్నారు. ఇప్పుడు పనులు లేవు, పాడులు లేవు. అమ్మలు పనులు చేసి కూతురులకి నోట్లోకి అందించే రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అవునంటారా కాదంటారా? ఆమేన్ అన్నాడంటే అవును అని అర్థం ఆ మాటకి. యోనా అన్న కళ్ళు మోస్తున్నావు, ఏంది యోనా అన్న నువ్వా? ఎప్పుడైతే ఆడపిల్లలు ఈ విధంగా తయారైపోయారో ట్రాకే మారిపోయింది పూర్తిగా. ఎప్పుడైతే ఆడపిల్లలు పని చేయకుండా మానేశారో ఇప్పుడు కర్రీస్ పాయింట్లు వెలిసాయి. కూరలు కూడా అమ్మి కూరలు కూడా చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. కూరలు ఒక 10 సంవత్సరాలు వెనకపోతే కూరలు అమ్మేవాళ్ళమ్మా. ఎక్కడో హోటల్ అక్కడక్కడ హోటల్ ఉండేవి ఆ దారి మధ్యలో ఇప్పుడు కదా. అప్పట్లో ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే అసలు హోటల్ ఎక్కడో మధ్యలో ఎక్కడ పోవాలి హోటల్ కావాలంటే. ఇప్పుడు చూడండి ఎంత మారిపోయిందో లోకం. ఇంటి పక్కనే కర్రీ పాయింట్. అంత అన్నం పెట్టుకున్నారా దేంట్లో? కుక్కర్లో అంత అన్నం పెట్టుకున్నారా? ఈ పక్క పోయి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నారా? నాకు తెలిసి రాబోయే రోజుల్లో అన్నం భోజనం కూడా రెడీ చేసి మొత్తం ప్యాకింగ్ రెడీ చేస్తారు. ఇంకా ఇప్పుడు హోటల్లో మనకి కట్టేస్తారు పరిస్థితులు. అటు ఇంటి పక్కనే ఏ ఇంటికి ఆ ఇల్లు పెట్టేస్తారు. ఇంకా మనం పోతా కొనుక్కొని పోవటమే. ఇప్పుడే మారిపోయింది. మనం కానీ ఫోన్లో ఆర్డర్ చేస్తే ఒక సెంటర్లో నుంచి ఇంటికి పోయే లోపల వచ్చేస్తాడు బండి వేసుకొని, మేడం ఆర్డర్, నీకేం కావాలి చెప్పి మొత్తం తెచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు పనిచేసే సమస్య లేదు. ఇంకా మా పిల్లలు అంటారు అప్పుడప్పుడు నాతో, మాకేం డాడీ స్విగ్గీ జొమాటో ఉంది, వచ్చామంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల మా ఇంటికి వచ్చేసి ఉంటుంది మొత్తం. మేము ఏది వండబల్లే. సూపర్ అమ్మా, ఎక్సలెంట్ అమ్మా, మీరు అసలు సూపర్. అంతే. ఇప్పుడు ఆడపిల్లలంతా అట్టే ఉండారులే. తల్లిదండ్రులారా, ఆడపిల్లకి కనీసం కొన్ని పనులన్నా మనం నేర్పించుకోవాలి వాక్యానుసారంగా. మొదట్లోనే మన పిల్లలు దారి తప్పిపోయారు. మన పిల్లలే కాదు, ప్రపంచం అంతా ఎట్టే ఉంది ఈ రోజున. సైతాన్ గాడు ప్రణాళికబద్ధంగా ఆడపిల్లల్ని సోమరిపోతులను చేసేసాడు. ఇల్లు జిమ్ముకుని ఆడపిల్లలు తక్కువైపోయారు. అసలు మీకు చెవుని చెప్పకూడదు కానీ స్నానాలు చేయటం కూడా కష్టమైపోతుంది ఇప్పుడు ఆడపిల్లలకి. 3 రోజులకు ఒకసారి చేస్తున్నారు తెలుసా మీకు? నవ్వుతున్నారు కొంతమంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు ఈ బాధలు, మీకు అందరికీ తెలియదు. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కూడా స్నానం చేసే ఆడపిల్లలు ఉన్నారు తెలుసా. రోజు ఏం చేస్తాం డాడీ? ఊరికే స్నానం ఊరికే చేయకూడదట, రోజు చేయకూడదు. మనం మా కాలేజీలో అయితే 4 రోజులకు ఒకసారి చేసేవాళ్ళు. అమ్మ 4 రోజులు కూడా 4 రోజులు చేస్తాం అంతే. మాకంతే అలవాటు డాడీ, మాకంతే. ఇంత ఘోరం అయిపోయారు ఆడపిల్లలు ఇప్పుడు. అంతే. ఏం చేద్దాం, ట్రెండ్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. కానీ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవురాలు దేవుని నమ్ముకున్న ఆడపిల్ల స్త్రీ జాతిలో ఆస్వాదించబడినవిగా మారాలంటే కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోవాలి. స్త్రీకి పని చేయడం అలవాటు ఉండాలి. అన్ని డబ్బుతో కొనలేము. వాక్యం చెప్పినట్టు మనం నేర్చుకోవాల్సిందే, కష్టమైన నష్టమైన. ప్రస్తుత పరిస్థితులను బట్టి కష్టమై ఉండొచ్చు, అయినా తప్పదు, చేసుకోవాలి ఖచ్చితంగా. ఆడపిల్లలు కష్టపడి పని చేయటం అలవాటు ఉంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడు కాపురాన్ని చక్కగా కట్టుకుంటారు. ఎన్ని ఆర్డర్లు చేస్తావు, ఎంత డబ్బు పెడతావు, సంపాదించిందంత అట్టే పోయిలా, ఇంకేంది నువ్వు నిలబెట్టుకునేది, అప్పుడు అర్థమవుతాయి. కాబట్టి బిడ్డలారా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానిగా దీవెనకరంగా మారాలంటే రిబ్కా వలె
కష్టపడి పనిచేసే అలవాటు మన ఆడపిల్లలకి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు అనుగ్రహించడు, మనం నేర్పించుకోవాలి. ఇంకా వయసు ఎదిగిపోయింది కాబట్టి ఇంక మనం ఏం చేయలేము, చూస్తూ ఉంటాం తప్ప. మర్యాదగా స్త్రీలారా, తల్లులారా, మీ కూతుర్లకి వండి పెట్టుకోండి, మీ నోట్లో పెట్టండి. రేపు పెళ్ళి అయిన తర్వాత మీరే వండి పోయి చేసేసి రండి, సరిపోద్ది. ఇంకా మనం ఏం చేయబోలే, ఆడపిల్లలు ఏం చేయరు, మనం నేర్పించుకున్నాం కాబట్టి. నేను కూడా చెప్తాను పాస్టర్ ఇప్పటి నుంచి, అమ్మాయి పెద్ద కూతురికి ఒక రోజు, చిన్న కూతురు ఒక రోజు పోయి వండేసి వస్తుండు, హెల్ప్ చేసి వస్తుండు. ఇంకోళ్ళు చేయరులే, నేను పోతాను నా సేవ వదులుకొని. చాలా విన్నాం ఈ మాటలు. పిల్లలు పోయింది, గ్రిప్ పోయింది మనకి. వాళ్ళు కష్టపడట్లేదు, వాళ్ళు నేర్చుకోవట్లేదు పనులు. దేవుని వాక్యమే సత్యం, నిన్న నేడు నిరంతరం మారనిది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు పని చేసిందా చేయలేదు చెప్పండి నాకు. రూతు ఏం చేసిందాక, ఎంత చేసింది తల్లే? అత్తను పోషించుకోవడానికి బయటికి వెళ్ళి పొలం పనికి వెళ్ళి నూర్చుకొని వచ్చి తన అత్తను పోషించుకుంది. ఈరోజు బిడ్డరా అన్నీ మారిపోయాయి. అంతా కంప్యూటర్లో పని చేసుకోవటం, కూర్చొని పని చేసుకోవటం, వేరు సంపాదించుకోవటం. ఒళ్ళు పెరిగిపోయింది, మైండ్ పెరిగిపోయింది, పని చేయట్లా. బట్టలు ఉతికితే ఒళ్ళు తగ్గద్దు అనుకుంటే వాషింగ్ మిషన్లు వచ్చా. కొంచెం బయటికి పోయి కుళాయి దగ్గర నీళ్ళు తెచ్చుకుంటే ఒళ్ళు తగ్గద్దు అనుకుంటే ఏడకే ట్యాంకు పైన పెట్టి నీళ్ళు ఎక్కడ నడిపారు, ఏడ కూర్చుంటారు అక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పక్కకి అందితే ఈ కుళాయి ఏడ తింటాం, కుర్చీలోంచి పైకి కూడా లేకుండా కుళాయి కిందకి కలుపుకోవడమే. ఈ పక్క కిచెన్ రూమ్ లేకపోతే అక్కడ నీళ్లు మోసే పని కూడా లేకుండా పోయింది. సైతాన్ గాడు మనుషుల్ని ఎంత తొందరగా చంపాలి అంత తొందరగా చంపడానికి అన్ని ఫెసిలిటీస్ మనకి. అర్థమవుతుందా? పురుషులు అట్టే అయిపోయారు, స్త్రీలు అట్టే అయిపోయారు, లోకమే తిరిగితే మారిపోయింది. నేనేమంటున్నానంటే రూతు కష్టపడినట్లుగా, రెబ్కా కష్టపడినట్లుగా, మన మూల పితరులు ఆడపిల్లలు కష్టపడి పని చేసుకున్నట్లుగా, ఉన్నంతలోనే కొద్దిలోనే ప్రతిరోజు చిన్న చిన్న పనులైనా కష్టపడే తత్వం ఆడపిల్లకి అలవాటు అయితే కుటుంబ పోషణ కొరకు రేపటి రోజున పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు కష్టం అవుద్ది. మనం పని చేయడం అలవాటు చేసుకోకపోతే, బాడీని కష్టపెట్టడం అలవాటు చేసుకోకపోతే, రేపటి రోజున కొన్ని కష్టమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోయి ఈ కాపురం నాకు వద్దు, ఈ జీవితం నాకు వద్దు, ఈ పెళ్ళి నాకు వద్దని ఓరకే అమ్మోళ్ళకి ఎక్కుతా ఉంటారు. బండ్లు కన్నా ఎక్కడికి ఎక్కుతారు, ఓరకే అమ్మోళ్ళకి ఎక్కుతుంటారు. అప్పుడు కర్ర పట్టుకొని నిలబడి రోడ్లు, పో వెనక్కి వెళ్ళు, రాబాక్ పో వెళ్ళు. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. రెబ్కాలో నుంచి రెండో పాయింట్. ఒకటి కష్టపడే తత్వం పెళ్లి కాకముందు. 2 రెబ్కా గురించి రాయబడిన మంచి మాట, నాకు నచ్చే మంచి మాట ఏంటంటే, ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఆమె కన్యక అని రాయబడింది. దాని గురించి రెబ్కా గురించి ఆదికాండంలో ఏం రాసిపోయి చెప్పండి? ఏ పురుషుడు ఆమెను కూడలేదు, ఆమె కన్యక. వివాహం అయ్యేంత వరకు పవిత్రత విషయంలో రెబ్కా ఎంతో జాగ్రత్త కలిగి బతికింది అని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు మనం చదువుకున్న వాక్యం, ఎలిజబెత్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆమె ద్వారా పలికించిన మాట, అమ్మా నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివని ఏ స్త్రీ గురించి, ఏ మరియ గురించి దేవుడు ప్రకటించాడో ఆమె కూడా కన్యక. అందుకే ఆమె అంటుంది, అయ్యా నేను ఏ పురుషుని ఎరుగని దాననే, ఇది నాకు ఎలాగో జరుగును, గర్భం ఎలా వస్తుంది తండ్రి నాకు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటుందమ్మా, పరిశుద్ధాత్మని ఆవరిస్తుందమ్మా, ఆ దేవుని శక్తి చేత నీవు గర్భం ధరిస్తావమ్మా అని దేవుడు చెప్తున్నాడు. బిడ్డలారా, ఆడపిల్లలకి పవిత్రత చాలా ముఖ్యం, ఆడపిల్లలకి సాక్ష్యం చాలా ముఖ్యం, ఆడపిల్లలకి క్యారెక్టర్ చాలా ముఖ్యం. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందో నేను మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఆడపిల్ల ఫోన్లో 10 మంది మగపిల్లల నంబర్లు పెట్టుకుంటుంది. ఈరోజు వీడితో మాట్లాడద్ది, రేపు ఇంకోటితో మాట్లాడద్ది. వాడి దగ్గర 2000 వేయించుకుంటుంది, వీడి దగ్గర 5000 వేయించుకుంటుంది. బుధవారం వాడితో తిరగద్ది, గురువారం వీడితో తిరగద్ది, శుక్రవారం 3వ వాడితో తిరగద్ది, శనివారం 4వ వాడితో తిరగద్ది, ఒకరోజు సాయంత్రం వాడితో బాద్దు, ఒకరోజు పువ్వులు వీడితో. ఇట్లా ఆడపిల్ల ఎంత బీభత్సంగా మారిపోతున్నారంటే, సాతానుగాడు ఆడపిల్లల్ని వలలుగా వాడి, ఆయుధాలుగా వాడి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉండగా, నీ కుమార్తెలు, నా కుమార్తెలు, మన పిల్లలు జాగ్రత్తగా బ్రతుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తున్న మార్గాల్లో మన బిడ్డల్ని మనం పెంచుకుందు ముగ్గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్త్రీలలో నీవు, నీ పిల్లలు ధన్యురాళ్ళుగా మారాలంటే, ఆశీర్వదించబడిన వాళ్ళుగా మారాలంటే, మన పిల్లలకి ఎప్పుడు మనం చెప్తుండాలి, వివాహం కాకముందు పవిత్రత అత్యంత ముఖ్యమైంది, ప్రాణం కంటే ముఖ్యమైంది పవిత్రత అని మన బిడ్డలకు మనం నేర్పించుకోవాలి. అది ఆ బిడ్డలు అనుసరించినట్లుగా మనం వారికి ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఆడపిల్లలు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళ మైండ్ దేని మీద ఉండాలంటే,
ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదనే ఆ మంచి సాక్ష్యం. రూతుకు కూడా ఒక సాక్ష్యం ఉంది. అమ్మా, నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఎటువంటి పనులు చేసావో నాకు బాగా తెలుసు. ఇదిగో, నీవు నీ భర్త చనిపోయిన తర్వాత పేదవారిని కానీ గొప్పవారిని కానీ నీవు యవనస్తులను వెంబడించలేదు అని నాకు తెలిసింది. ఋతు, నువ్వు మగపిల్లల వెనక తిరగలేదు. నువ్వు నీ జీవితాన్ని జాగ్రత్త కాపాడుకున్నావు. నీ సాక్ష్యం నాకు తెలుసు. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురని బోయజ్ గారు రూతు గారి గురించి చెప్తున్నాడు. వీళ్ళరా, మరి ఆడపిల్లకి మొదట కష్టపడి తత్వం అలవాటు ఉండాలి. రెండోది పవిత్రత, కన్యత్వం లేదా పరిశుద్ధతను కాపాడుకోవటం, శరీరాన్ని జాగ్రత్త కాపాడుకోవటం, వివాహానికి ముందు ఇహలోకం మాలిని అంటకుండా తన బ్రతుకును కాపాడుకోవటం అనేది ఆడపిల్లకి అత్యంత ప్రాముఖ్యమైన సంగతి అని బైబిల్ చెప్తుంది. అందరూ సైలెంట్గా ఉండి దేవుడి మాట విని నమ్మి ఒప్పుకొని తీరాల్సిందే యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయిపోయింది రెప్కా గురించి. రెప్కాలో మనం వారుండే చూడగలుగుతాం. కదా. రెండో ఆమె, పెళ్లిగాని స్త్రీల్లో రెండో ఆమె. ఇప్పుడు రెప్కాలో ఏమేమి చూసామమ్మా చెప్పండి? ఏమేమి చూసాం? ఒకటి కష్టపడి తత్వం, రెండోది పరిశుద్ధత కదా. ఇప్పుడు ఇంకో ఆమె ఉంది, ఆమె పేరు దీనా. రెండో ఆమె పేరు దీనా. ఆది కాండంలోనే కనబడద్ది. దీనా ఎవరి కూతురు? ఎవరి కూతురు? యాకోబు గారికి లేయకు పుట్టిన ఒకే ఒక కూతురు. 12 మంది కొడుకులు, ఒక కూతురు ఆయనకి. ముద్దులు కూతురు, లాస్ట్ కూతురు దీనా. అందరికంటే లాస్ట్ పుట్టిందనేమో ముదిగారంగా పెంచుకున్నారు. దీనా విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. షెకెము పట్టణంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని చూసొద్దామని, ఆ ఊరి స్త్రీలను చూసొద్దామని ఊర్లోంచి బయటికి వెళ్ళింది. ఒకసారి కాదు, చాలాసార్లు వెళ్ళింది. అట్లాగా తిరణాలకు కూడా వెళ్ళిందంట. వాళ్ళ తిరణాలకి వాళ్ళ పండగలు కూడా వెళ్ళి చూసి వచ్చింది. చూసాడు ఒకడు నాగుపాం, బుల్లులు బుస్ అని. ఆడపిల్లలు బయటికి రాకుండా ఇంట్లో ఉంటే ఏ బాధలు ఉండవు. ఇప్పుడు ఈ మాటగా అన్నాం అనుకో, మహిళమని జై అని లేస్తుంది. ఇప్పుడు ఏమరా సైతాన్ కబ్బేట, ఆడపిల్లలను బయటికి రాడుతున్నావు నువ్వు? ఆడపిల్లలు బయటికి రాకపోతే ఎట్ట బతకాలరా? ఆడపిల్లలు ఇప్పుడు విమానాలు తోలుతున్నారు, రాకెట్లో అంతరిక్షంలో పోయేస్తున్నారు. ఆడపిల్లలు అన్నింటిలో ముందుకు వచ్చారు. ఆడపిల్ల అంటే అబల కాదు, ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి అంటే ఏదేదో అంటున్నారు. ఇప్పుడు ఏదో ఆగవమ్మా కొంచెమా, సరేగానే పరాశక్తి, ఆదిశక్తి, ఆపు శక్తి. కానీ ఈ శక్తి బయటకు వచ్చే లోకాలని గోలొస్తుంది. ఈ శక్తి లోపల ఉన్నప్పుడు ఏ బాధ లేకుండా ఉండింది. ఈ శక్తి ఎప్పుడంటే బయటకు వచ్చిందో అప్పుడే మానభంగాలు పెరిగినాయి, అప్పుడే జీవితాలు నాశనం అవడం పెరిగినాయి. ఈ మాట అంటే మాత్రం జై మహిళా మండలి అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ? ఏది చెప్పాలన్నా ధైర్యంగా చెప్పలేము. ఇప్పుడు దేనా ఇంట్లో ఉంటే ఏ బాధ ఉండేది కాదు. ఒకవేళ ఊరుని చూడాలనుకున్నప్పుడు వారి అన్నదమ్ముళ్ళనో ఎవరో ఒకరు తోడు తీసుకొని, లేకపోతే నాన్నో అమ్మనో తోడు తీసుకొని, పిల్లల ఫ్రెండ్స్ని ఎవరో తోడు తీసుకొని పోయింటే ఏ బాధ ఉండేది కదా. ఒంటరిగా పోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమెని ఆ ఊరి రాజు, ఆ ఊరిని పరిపాలిస్తున్న రాజుగారి కుమారుడు షెకెము పట్టుకొని ఆ అమ్మాయిని చెరిచినట్లుగా వాక్య సెలవిచ్చింది. దీనాలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా మనం ఉండాలనుకుంటే పెళ్లి కాని వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రేమలకి తావు ఇవ్వకూడదు. ఐ లవ్ యూ అని చెప్పే ప్రతి మాటని బకింది అనాలా? అసలు ఆ పక్క కూడా ఆలోచించకూడదు. దేవుని వాక్యం చేత శరీరాలు కట్టుకోవాలి, మనసులు కట్టుకోవాలి, పరిశుద్ధుల సహవాసంతో జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుని ప్రణాళికలు మన పట్ల భగ్నమైపోతాయి. మన సొంత అడుగులు వేసామంటే మన కోసం దేవుడు రెడీ చేసిన ప్లాన్లు కూలిపోతాయి. అంతే. సొంత నిర్ణయాలు వేసుకున్నామా, దేవుడిని కోసం ఒక మంచి భర్తను ఎత్తిపెట్టుంటాడు. మన సొంత ఆలోచనలు తీసుకొని గుడిసేటతో పోయామనుకో, తప్పెవరు? దీవెనక తప్పెవరిది? ఏ ఎముక వచ్చి మనకు జారాలో ఆ ఎముక కాకుండా కొత్త ఎముక, ఏరే ఎముకతో పోయామనుకో ఏనాడికైనా పొడుచుకుంటా ఉంటుంది. ఆ పక్క ఈ పక్క. ఆడపిల్లలారా, దీనాలో నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. స్త్రీలలో మీరు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారాలంటే వివాహం కాకముందు ప్రేమలకి దోమలకి దూరంగా ఉండటం మంచిది. దోమలు కుట్టినా బతకతారేమో కానీ ప్రేమ కుడితే మాత్రం గుడ్డోళ్ళు అయిపోతారు. యేసునామములో ప్రేమ గుడ్డిది. ప్రేమ ఇప్పుడు ఇక్కడ కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సార్ సీరియస్ వస్తున్నారు. సార్ మేము పెళ్లి చేసుకున్న బాగలేమా, మేము ఉండలేదా,
మీరున్నారులే తమ్ముడు, దేవుడి స్తోత్రం. కొంతమంది ఉండరట. ప్రేమ పెళ్ళిళ్ళు 100కి 99% ఫెయిల్. ఆ 1% ఎక్కడో అక్కడక్కడ ఉంటారు. మంచివాళ్ళు మీరు జాగ్రత్తగా ప్రేమించారు, ఒక్క ఆడపిల్లని ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, జాగ్రత్త చూసుకుంటారు, మంచిదే. ఇప్పుడు ఇంకా దేవుళ్ళలోకి వచ్చారు కాబట్టి బాగా చూసుకుంటారు, ఇంక ఇబ్బందిలే. ఎంతమంది ఇప్పుడు గొంతులు కోయట్లే చెప్పండి. నిన్న మొన్న ఫేస్బుక్లో చూస్తే బెంగళూరులో ఒక కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఇద్దరు ప్రేమించుకున్నారు, మంచిదే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉందంట. ఆ అమ్మాయి చెప్పిందంట, మగపిల్లలు నమ్మకూడదు, వీడు పలానా దగ్గర అట్టున్నాడు, వాడు నేను మోసం చేస్తాడు, ఈ ప్రేమలకు ఏమైనా మనకు వద్దని చెప్పిందంట ఫ్రెండు. ప్రేమిస్తానని చెప్పిన అమ్మాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి బ్రేకప్, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు తెలియదు అని చెప్పేసిందంట. నిన్నటిదాకా ప్రేమించని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే, మా ఫ్రెండ్ చెప్పింది నువ్వు చెడవడం అంట, ఇంకా నాకు సంబంధం లేదు, ఇదే నాకు లాస్ట్ రోజు, ఇంకా నా జోలికి రాబోక నాకు ఫోన్ చేయబోకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఈడు నీ ఫ్రెండ్ చెప్తే నన్ను వదిలేస్తావా అని కక్షి కట్టుకొని వాడు డెలివరీ బాయ్ అంట. ఆ హాస్టల్లో ఎవరో ఆర్డర్ ఇచ్చేసరికి ఆ హాస్టల్లో తెలుసుకొని పోతా ఆర్డర్తో పాటు కత్తి తీసుకుపోయి ఆర్డర్ ఇచ్చిన రూమ్కి పోకుండా ఈ అమ్మాయి ఫ్రెండ్ ఉండే రూమ్కి పోయి బెల్ కొట్టి ఆ అమ్మాయి వచ్చింది బయటికి ఫస్ట్. ఈ నువ్వు నాకు వద్దని చెప్పిన ఈయన ప్రేమికురాలు ఉంది, ఆ ప్రేమికురాలు ఫ్రెండ్ వచ్చింది బయటికి. ఆర్డర్లో నుంచి కత్తి తీసి పక్క 3 పొడుసు వెళ్ళిపోయాడు ఎంత నుంచి. ప్రేమ గుడ్డిది, దాని జోలికి పోతే కాటేస్తుంది. వద్దు మనకి. ఆడపిల్లలారా చెప్పేది మీకేం లేదు సార్, చెప్తే మీకేమి చెప్తారు 100, మా గద తెలిసేది ఆ బాధల. ఆడపిల్లలు మేము ఎంత జాగ్రత్తగా ఉన్నాం, మా వెనక పావులు తిరుగుతుంటే మేము ఎట్లా ఓర్చుకోబట్టారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి కదా. మగపిల్లలారా, ఆడపిల్లలారా జాగ్రత్త. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి అని నువ్వు రేపటి రోజు సాక్ష్యం పొందాలనుకుంటే మరియలాగా, యేసు తల్లి అయిన మరియమ్మలాగా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివని పేరు నీకు రావాలంటే, తల్లిదండ్రులు మాట్లాడి యోసేపుని ప్రదానం చేసే వరకు మరియా ప్రేమ దోమ అనకుండా జీవితాన్ని జాగ్రత్త కట్టుకుని ఎలా బతికిందో, రోషం ఉంటే సిగ్గుంటే కట్టుకో దేవుడి కోసం. మంచి భర్తనిచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారసాడు యేసునామములో. మాట కాదని దారి తప్పావా, గుడిసెటోని చేసుకొని బేవాసు గుంపులు చేరిపోతావు. నీ ఇష్టం చెప్తున్నా, ఇంకెంతకంటే నీకు చెప్పలేను. హలో యవనస్తుడా, యువరాజు, చరణం నీకు కూడా చరణం. ఇప్పుడు యూత్లోకి వస్తున్నారు మీరు, ఇప్పుడే వయసులోకి వస్తున్నారు. అమ్మాయిని చూస్తే ప్రేమించాలనిపిస్తుంది. ఈ అమ్మాయి కానీ అయితే సూపరు, ఏంది తలకాయ సూపరా, ఈ అమ్మాయిని చూసి సూపర్ అనిపించింది, రేపు ఇంకొక అమ్మాయిని చూసామనుకో ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బాగోల్లా. సినిమాలు కూడా భలే వచ్చేసి, ఇప్పుడు సినిమా పాటలు కూడా భలే పాటలు. ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆయన, ఆ అమ్మాయి మోసం చేసేసింది, ఇప్పుడు దేవదాస్ అయిపోయాడు. ఇప్పుడు ఆ పాట పాడి ఆయన చెప్తున్నాడు, ఎందుకురా దేవదాస్ అయ్యావు, ఈరోజే ఈ ఈదిలోకి ఇంకో ఐశ్వర్యరాయ్ వచ్చిందిరా, తగులుకో ఈ మనిషిని. మళ్ళా మొన్నటిదాకా ఆ మనిషి తెగ ఆ మనిషి వెళ్ళిపోయింది, మనమేంది మళ్ళీ ఐశ్వర్య వచ్చింది, ఈ మనిషిని తగులుకో ఐశ్వర్యరాయ్ని అంటే. నిన్నటిదాకా దాన్ని తగులుకున్నావు, అది అయిపోయిందా, ఇప్పుడు ఈయన తగులుకో, ఈయన కొంతకాలం మళ్ళీ ఇంకొక తగులుకో. తగులుకోవడమే పని, తగులుకుంటే తగలబడిపోతావురా నాయనా, తగలబడిపోతావు. దేవుని వాక్యం మనకు పరిశుద్ధతను బోధిస్తుంది. మరియా ప్రధానము చేయబడి మళ్ళా వివాహం అయ్యేదాకా ప్రదానం చేసుకున్నవాడితో కూడా ఫోన్లో మాట్లాడాలా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే చాలు, హలో సురేష్ అని బాగా మాట్లాడద్దా. రేపు పెళ్ళి అయిన తర్వాత వాడు ఏమంటాడంటే, ఏంది నాతో గంటలు మాట్లాడేవా, బాగా అలవాటున్నట్టుంది నీకు గంటలు మాట్లాడటమా అని అంటాడు. సరిపోద్ది అప్పుడు. చిన్ను, బిన్ను వచ్చాను ఇప్పుడే. వాడు ఫోన్ చేసినా నువ్వు మాట్లాడకూడదు అసలు. ఏం చెప్పింది మనకు వాక్యం? సార్ ఇట్లా కానీ వాక్యం చెప్పారంటే ఆడపిల్ల మీ చర్చికే రారు, ఇట్లా చెప్పకూడదు మరి భయంకరంగా. దేవుడిచ్చిన బిడ్డలు జాలులే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఏడ పెయింట్లు పోద్దాం. దేవుని వాక్యం చెప్పింది, స్త్రీలలో నీవు ఆశీర్వాదించబడిన దానివమ్మా అని రేపటి రోజు దేవుడు నీ గురించి సాక్ష్యం పలకాలంటే, వివాహానికి ముందు దోమలు ప్రేమలు మనకి కుదరవు, మంచిది కాదు, అది వాక్యానుసారం కాదు. వివాహానికి ముందు శరీరాలు అపవిత్రపరచుకోవడం అనేది సాతానుగాడి పని, అది దేవుడి పని కాదు, అది దైవత్వం సంబంధించిన కాదు, అది సాతానుగాడి పని. నా తలను చూపిస్తా,
మన నెల్లూరులోనే ఎంతో నేను నా తరాన్ని చూపిస్తా, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పాడంట. నమ్మేసింది ఆ అమ్మాయి, పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, సిగరెట్లతో కాలస్తున్నాడు ఆ అమ్మాయిని ప్రతి సాయంత్రం. దేంతో కాలస్తున్నాడక? సిగరెట్లతో. వాడు చూస్తే నాకంటే 100% చీకట్లో లైట్ వేసినా కనపడ్డా. అంతకంత ఘోరం. నేనన్నా నన్ను చూస్తే నేను కనపడతా మీకు. వాడు రాత్రిపూట నవ్వితే పొళ్ళు తప్ప ఇంకేం కనపడవు, అంత పొళ్ళు తప్ప ఏం కనపడ, అంతటి భయంకర పరిస్థితి. ఎట్ట నచ్చిందో ఆ బిడ్డకి. సరే, ప్రేమ గుడ్డిది కాబట్టి నచ్చేసింది. పెళ్లి చేసి చచ్చిపోతాను భయపించేలేకి ఏం పాపం మనసు మార్చుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఒరే బ్లాక్ మ్యాన్, చీకట్లో లైట్ వేస్తే కానీ కనపడ నువ్వు ఆ బిడ్డని ఎందుకు సిగరెట్లతో కాలుస్తున్నావు అంటే అనుమానం. నేను నల్లటోడిని, నువ్వు అందరం చూసుకుంటలా అంటున్నానంట. నీకు తెలియదా బిడ్డ? తెలీదా? దేవుడు నీ కోసం ఒక మంచి సంబంధాన్ని ఎత్తిపెట్టుంటే తొందరపడి కాలు జారిపోయావు, సొంత నిర్ణయాలు తీసుకున్నావు. ఇప్పుడు ఏడుస్తా ఉన్నావు. ఇంకా అమ్మోళ్ళ దగ్గరికి వచ్చి అమ్మోళ్ళకి భారంగా మారిపోతున్నానని, నా బ్రతుకు ఎందుకని, చచ్చిపోతే బాగుంటుందని ఎంతమంది ఆడపిల్లలు అనుకోవట్లేదు. అక్క, అమ్మ, చెడిలా, తమ్ముడా, అన్న, వినండి మాట. స్త్రీలు ముఖ్యంగా, స్త్రీకి పరిశుద్ధత ప్రాణం కంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. ఆమె అని చెప్పిన గట్టిగా, స్త్రీకి పరిశుద్ధత ప్రాణం కంటే ఎక్కువ, శీలం ప్రాణం కంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. మన బైబిల్ నేర్పించిన సిద్ధాంతం మనకిది, మన బైబిల్ నేర్పిన సిద్ధాంతం మనకిది. అట్లా చెప్తారులే పాస్టర్ గారు మీరా, పిల్లలు కదా ఆ టైంలో, ఇంకా మనం ఏం చేయాలి, అయిన మాట కూడా ఇంకా చెప్పడం మన బాధ్యత అంతే. ఆడపిల్ల దీనాల నుంచి నేర్చుకోవాలి. ప్రేమలు దోమలను పెట్టుకుంటే దీన పరిస్థితి ఏమైపోయిందో తర్వాత రోజుల్లో మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బిడ్డ, ఆడపిల్లలారా జాగ్రత్తగా ఉండండి. రోజులు మరీ బాగలేవు. నాగుపాములు లాంటి మనుషులు తిరుగుతున్నారు, నమ్మించి కాటే చంపేస్తారు. జాగ్రత్త. దేవుడే మనకు అనుగ్రహించేదాకా ఓపిక తెచ్చుకొని నడుం కట్టుకొని పరిశుద్ధంగా మచ్చపడకుండా బ్రతకాలి. యేసునామములో మచ్చపడకుండా బ్రతకాలి. మనకు అని చెప్తుంది, ఈ తరపు ఆడపిల్లల్లో అసలు వర్జినిటీ ఉన్న ఆడపిల్లలు లేరు అని చెప్పేసింది ఒకటే మాట. ఈ తరపు ఆడపిల్లల్లో కన్యత్వాన్ని కాపాడుకునే ఆడపిల్లలు అసలు లేరు. పెళ్ళయ్యేదాకా కూడా కన్యత్వాన్ని ఎవరు కాపాడుకోవట్లేదని బయలు కొండ బద్ద కూడా చెప్తుంది. నిజమేనేమో అనిపిస్తున్నాయి రోజులు చూస్తే. కానీ నువ్వు జాగ్రత్త బిడ్డ, నువ్వు జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా నీతిమంతులు ఆడపిల్లలు భూమి మీద ఉన్నారు, మన మధ్యలో కూడా ఉన్నారు, మన ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఇదే నీతిని నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. సాతానుగాడు వేసే ఎరలకి పడకుండా పరిశుద్ధంగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెళ్లికి ముందు ప్రేమ దోమని పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకొని ఉద్యోగాలు లేకుండా సద్యోగాలు లేకుండా మధ్యలోనే పెళ్లి చేసుకొని ఇంకేం సాధిస్తావు నువ్వు? ఇంకా కూలి పనుకొని నాలుగు పనుకు వెళ్ళి జీవితం ఏడ్చుకుంటూ గడపాలి. వద్దు. మనకి నిలబడి జాగ్రత్తగా రోషంగా ప్రభువుని పట్టుకొని మంచి సాక్ష్యం పొంది విలువైన జీవితాన్ని పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆడపిల్ల స్త్రీ ఆస్వాదించబడిగా మారాలంటే వివాహానికి ముందు ఈ ప్రేమలు దోమలు అనేవి ఏం పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా పవిత్రంగా శీలాన్ని కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మన బిడ్డలు ఆశీర్వదించబడి ముందుకు వెళ్ళుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అనుకుంటానే 40 నిమిషాలు అయింది. తట్టగట్టగా లాగేస్తాను ఇప్పుడు బిడ్డరా. తర్వాత ఎంతమంది మొత్తం రిబ్కా దేనా. రిబ్కాలోంచి ఏం చూసేమో కష్టపడే తత్వం ఒకటి, రెండోది పరిశుద్ధత పవిత్రత కదా. శీలాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, వివాహం అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దీనాలో నుంచి మూడోది ఏం చేసేమో పెళ్లికి ముందు ప్రేమలు ఆ దోమలని పెట్టుకొని నా తంటాలు తెచ్చుకోకూడదు. చెడిపోయింది దేనా, మచ్చబడిపోయింది దేనాకి. ఇప్పుడు మన వాక్యంలో మాట్లాడుకుంటే అలా మన బ్రతుకులు కాకూడదని దీనాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఋతులో లాస్ట్ మాట, ఋతులో మనం ఆలోచిస్తే ఋతమ్మలో మనకు నచ్చే మాట ఏంటంటే అత్తకి లోబడిన కోడలుగా మనకు చూస్తాం. అత్తకు లోబడిన కోడలుగా మనం చూస్తాం. తర్వాత పెళ్ళైన తర్వాత బోయాజుకు లోబడిన భార్యగా చూస్తాం. ఎక్కడ కూడా ఆమె ఎదిరించి మాట్లాడినట్టు తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్టు లేదు. అత్తకు లోబడింది కొంతకాలం, పెళ్ళైన తర్వాత భర్తకు లోబడింది, అందుకే ఆమె జీవితం ఆస్వాదించబడింది. స్త్రీలు ఆశీర్వదించబడిన వారిగా మారాలంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాని మన సాక్ష్యం మనం పొందాలంటే, ఒకవేళ పెళ్లిగా లేదా నువ్వు తల్లిదండ్రులకు లోబడి ఉండాలా. అమ్మకు లోబడాలి, నాన్నకు లోబడాలి. తల్లిదండ్రులు పిల్లల క్షేమాన్ని కోరుకొని కొన్ని మాటలు చెప్తారు. ఇప్పుడు ఆడపిల్లలు వినడంలా విన్నట్టే నటించి క్లాసులకు పోతున్నాను మమ్మీ, ప్రైవేట్ క్లాసులకు పోతున్నాను మమ్మీ అని చెప్పి నాన్న తంటాలు పడి అక్కడెక్కడ తిరిగి ఆ తర్వాత అవమానం తెచ్చుకొని గందగోళ అయిపోతున్నారు. ఆడపిల్లల మాటలు వినడం లేదు. స్త్రీ లేదా ఆడపిల్ల
మంచి సాక్ష్యం పొందుకోవాలనుకుంటే తల్లిదండ్రులకు లోబడాలి. ఒకవేళ మ్యారేజ్ అయిందా భర్తకు లోబడాలి. తనకంటూ సొంత నిర్ణయాలు తీసుకొని రకరకాలుగా, అంటే ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అనుకుంటున్నామంటే, అది ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి. స్వతహాగా బ్రతకూడదు, బానిసగా ఉండాలని కాదు నేను చెప్పేది. అత్తల కింద బానిసగా ఉండాలి, తల్లిదండ్రుల కింద బానిసగా ఉండాలి కాదు చెప్పేది. ఆడపిల్ల అంటే బానిస అని కాదు నేను చెప్పేది. ఆడపిల్లకి దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీకి విలువ ఇచ్చిన ఈ భూమి మీద మొట్టమొదటి గ్రంథం, ఈ భూమి మీద మానవ జాతిలో స్త్రీకి విలువనిచ్చిన గ్రంథం బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గ్రంథం చెప్తుంది, అమ్మా నీకు తెలియదు బయట పరిస్థితుల్లో, నువ్వు తల్లిదండ్రులు లోబడుండు, తల్లిదండ్రులు చెప్పిన మాటలినో, పెళ్ళయిందా భర్త చెప్పిన మాటలినో, అత్తమామల మాటలినో, సొంతగా ఉండబాకు, కొన్ని తెలియదు నీకు, చిన్నపిల్లవే అని వాక్యం చెప్పొద్దు అనమాట. కాబట్టి రూతు లోబడినట్లుగా అత్తమామలకి, స్త్రీలు ఆడపిల్లలు తల్లిదండ్రులకి తమ పరిస్థితులను బట్టి లోబడి ఉంటే అనేక ప్రమాదాలు తప్పించుకుంటారు. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధల చేయను గాక. పెళ్లి కాని స్త్రీలు అయిపోయిందా, ఇప్పుడు పెళ్ళైన స్త్రీలు. ఇంకా నేను మళ్ళీ పెళ్లి కాని స్త్రీ గురించి చెప్పలేను, నాకు మర్చిపోయింది. నేను మీరు రాసుకున్నారు కదా, మంచిదే. ఇప్పుడు పెళ్ళైన స్త్రీలు ఎలా ఉండాలి, 5-10 నిమిషాలు ఆపేస్తాను. పెళ్ళైన స్త్రీలు ఎలా ఉండాలి అంటే, నెంబర్ 1 శారా గారి గురించి మనం మాట్లాడుకోవాలి. శారా గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, శారా భర్తను ఏమని పిలిచిందంట? శారా భర్తను ఏమని పిలిచింది? ఏయ్ అనిందా? ఏందిరా వాడా, చెముటోడా అనింది భార్య. యోనన్న భార్య ఏమనింది? ఏంది చెవిటోడు అనిందే. బైబిల్ ఏం చెప్పిందంటే, నా యజమానుడా అని పిలిచిందంట. యజమానుడా అని పిలుచుచు ఆయనకి లోబడిందని వాక్యం సెలవిచ్చింది. భార్య భర్తని గౌరవించి మాట్లాడాలి. భర్త గౌరవాన్ని భార్య కాపాడాలన్న అనమాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఆమె పనుల వలన ఆమె పెనిమిటి గవిని యొద్ద పేరు పొందిన వాడే ఉంటాడని రాయబడింది. గుణవతి అయిన స్త్రీ తన భర్తకి గవిని దగ్గర పేరు తెస్తుందంట. భార్య భర్తని గౌరవించే తీరు చూసి ఇతరులు కూడా నీ భర్తకు విలువ ఇవ్వాలా, అది దాని అర్థం. ఎస్తేరక్క యోనాను గౌరవించే విధానం చూసి ఎస్తేరక్క ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా యోనానికి గౌరవం ఇవ్వాలా. అటు కాకుండా ఎస్తేరక్క ట్యాపో పోయే ఇటు బా ఏందక్క అటు అరుస్తున్నావు అన్న, నువ్వు మీ తెలియదు గమ్మనండే ఏం కాదు కానీ ఏమంటే అని మన భర్తని అందరి ముందర తిడుతున్నాం అనుకో, చూసేవాళ్ళు అందరూ కూడా సలువు అవదా. భర్త యజమానుడా 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 అని పిలిచిందంట. శారా తన భర్తని యజమానుడా అని పిలిచి ఆయనకు లోబడి ఉండిందని వాక్యం సెలవిచ్చింది. భార్యని భర్తకి ఎందుకు లోబడమంటారంటే, అది బైబిలు క్రమము. భర్తకి బానిస అవ్వమని చెప్పాలా దేవుని వాక్యం. భర్తకి భార్య బానిసగా ఉండాలని చెప్పాలా దేవుని వాక్యం. భార్య భర్తలో సగం అని చెప్పింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య భర్తలో ఏక శరీరం అని చెప్పింది. భార్య భర్త వేరు కాదు, ఒకటే శరీరం అని చెప్పింది వాక్యం. భార్య భర్తను ఎంత గొప్పగా దేవుని వాక్యం వర్ణిస్తే, బానిస అంటారేంది మీరు? స్త్రీలారా, పెండ్లేని స్త్రీలారా, మీరు సమాజంలో మంచి సాక్ష్యం పొందుకోవాలనుకుంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాని అన్న పేరు నీకు నాకు రావాలనుకుంటే, నాకు కాదులే మీకే, మనందరి ఈ స్త్రీలకే ఆ పేరు సంపాదించుకోవాలని ఆశ మీకుంటే, దేవుడు మీకు ఇచ్చిన భర్తలు వివాహం అయిన తర్వాత గౌరవించి లోబడి మీ భర్తలకి మీరే పేరు తెచ్చిపెట్టాలి. గౌనుల యొద్ద మీరు చేసే పనులు వారిని పొగడాలా. ఇతరులు మిమ్మల్ని బట్టి మీ భర్తల్ని గౌనుల దగ్గర పొగడాలా, పంచాయతీల దగ్గర పొగడాలా, రచ్చబండల దగ్గర పొగడాలా, ఊర్లో ఎవరు మాట్లాడకుండా నీ కార్యాలను బట్టి నీ భర్తను పొగడాలా అని చెప్పింది వాక్యం. యజమానుడని పిలిచి గౌరవించి భర్తని విలువిచ్చి అందరి ముందు జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ స్త్రీలలో ఆశీర్వాదకరంగా నిలబడుతుందని వాక్య సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అది శారాలో మనం చూస్తాం బిడ్డరా, అది శారా మనం చూస్తాం. తర్వాత లేయా గురించి పోయినసారి చెప్పారు కదా పాస్టర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఏముందంటే చెప్తానేనండి. భార్య ఎట్ట ఓర్చుకోవాలనేది లేయని చూసి నేర్చుకోవాలి మనం. భార్యకి ఏముండాలి భార్యకి? ఓర్పు. స్త్రీకి ఓర్పు ఎక్కువ ఉండాలి. భర్త లేయని ప్రేమించట్లా, ఫైనల్ అర్థమైపోయింది. అసలు యాకోబుకి లేయ అంటే ఇష్టమే లేదు, ఫస్ట్ నుంచి ఇష్టం లేదు.
ఇదొక బాధ, భర్త తనను ప్రేమించట్లేదంటే. చివరికి తన సొంత చెల్లెలు కూడా భర్తను తన దగ్గర పెట్టుకొని ఈమె దగ్గర రానివ్వకుండా వారాల పాటు నెలల పాటు ఆపేస్తూ ఉంది. ఒక పక్క చెల్లెలు ఏమనలేదు, ఒక పక్క భర్త ఏమనలేదు. మీరు నమ్మతారో నమ్మరో 6 మంది పిల్లలు కనిందాక, లేదా రాహేలు చనిపోయే వరకు తన భర్త మీద తగాదాలు వేసుకోవటం కానీ, దాన్నే చేసుకున్నావా, నన్ను చేసుకోలేదా, అంత మాత్రం నన్ను చేసుకోవటం ఎందుకు, నన్ను వదిలేసి నేను ఏదో ఒకటి చేసుకుంటాను కదా, నాకు ఎందుకు ఈ కర్మ అని లేనిపోని మాట్లాడటం కానీ లేయా చేయలేదు. భర్త తిరిగి తన వైపు తిరిగేదాకా ఎంత ఓపిక పట్టిందో, ఓర్పు పట్టిందో, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందో, యెహోవా నా భర్తకు నా మీద ప్రేమ కలుగుతుంది ఎలా ఏడ్చిందో, ఒక కుమారుడు అంటుంటే ఆ కుమారుడికి పేరు ఏమని పెట్టిందో, ఇవన్నీ మీరు చదివితే లేయా ఓర్పుకి అంబాసిడర్ అంతే. లేయా ఓర్పుకి మార్గదర్శి. ఆమె ఓర్చుకున్నంత ఓర్పు నాకు బైబిల్లో ఇంకొక కనపడలేదంటే మీరు నమ్మండి. ఇంకా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి అనే పేరు మీకు రావాలంటే భార్యలకి ఓర్పు ఉండాల భర్తల విషయంలో. దీవునక్క ఎందుకంత నీరసంగా ఉందంటే, నాకెందుక ఇంకా వాక్యాల, మా ఆయన్ని నేను పంపించేసి దేవుడి దగ్గర పంపించేస్తే ఇంకా రేపో మాపో నేను కూడా పోవాలి దేవుడి దగ్గరికి. నాకెందుకు ఇంకా భర్తలతోటి చెప్పు, భర్తల వాక్యాలు నాకెందుకు అనుకుందో ఏమో, చెప్పుకో బాగా చెప్పుకో, ఇంకా నాకు అవసరంలే. ఈరోజు అసలు ఈ వాక్యమే నాకు బళ్ళే. ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళతో నాకు పని లేదు, నాకంటే ఇంక మళ్ళీ పెళ్ళి లేదు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిన వాళ్ళు చూసుకోండి అంటే నాకు ఏదో ఆల్రెడీ దాటేసాను, ఇంక రేపో మాపో నేను కూడా పోవాలా. నాకెందుకు ఈ వాక్యం అనుకుంటున్నారా మీరేమన్నా? ఏమన్నా మర్యాదగా నలుగురు చెప్పాలి కదా, మీరు రేపు నేర్పించాలి కదా. దేవుని బిడ్డలారా, లేయా ఎంత ఓర్చుకుందక్క. నాకు తెలిసి ఇంత ఓర్పు ఎక్కడ. అందుకే దేవుడు నాకు ఇచ్చిన పాస్టర్ మా భార్యను చూస్తే, మా భార్య అనకూడదులే, నా భార్య అని అనాలనిపిస్తుంది. ఎందుకు? అదేమంటే మళ్ళీ డబ్బా కొట్టి అనుకుంటారేమో. సమయం వచ్చినప్పుడు చెప్పుకోవాలి ఎంత దీవెనకరమైన భార్య అంటే దేవుడు నాకు ఇచ్చింది. బిడ్డలారా, భార్య అంటే అటు ఉండాలా, దాచుకోవాలండి. భర్త గుట్టంతా లోపల దాచుకొని బయట పడకుండా ఓర్చుకోవాలంతే. మీకు మంచి మాదిరిగా తల్లిచ్చాడు దేవుడు. ఆడపిల్ల అట్లా ఉంటేనే కుటుంబాలు కట్టబడతాయి. నువ్వెంత నేనెంత అంటే కుటుంబాలు కట్టబడవు. ఆడపిల్ల బిడ్డ అయిపోయారంటే భర్త మాటకి ఇది తిరుగుతున్నారు. నువ్వు నా మాట వింటే నీతో కాపురం చేస్తా, వినకపోతే పో నేను కూడా వెళ్ళిపోతా, ఎవడకు కావాలి అంటున్నారు. ఇప్పుడు ఏంది ఇది క్రమం? ఇదే ఏమన్నా ఇప్పుడన్నా మా ఎక్కడ నేను ఏమైనా అనిందే చెప్పు. జాంతనాయ్ అది బైబిల్ మనకి చెప్పలేదు. లేయా ద్వేషించబడింది అన్న సంగతి యెహోవా చూశాడంట. ఎంత ద్వేషించబడితే దేవుడి దృష్టికి వెళ్ళింది, అంత ద్వేషాన్ని ఎదుర్కొంటా కూడా భర్త కోసం ఎదురు చూపులు చూస్తా ఓర్చుకొని ఆ ఇష్టం లేకుండా కాపురం చేస్తున్న భర్త దగ్గర పిల్లల్ని కంటుంది. కానీ ఆ ప్రేమని నోచుకోలేకపోయింది. భర్త ప్రేమకు నోచుకోలేకపోయింది. బిడ్డలారా, తనతో ఏం మాత్రం కూడా ఇష్టం లేకుండా కాపురం చేస్తున్న పిల్లల్ని కంటుంది. కానీ వీడు నాకు వద్దని వెళ్ళలేదు. ఆ ఓర్పుకు ఒక సలామమ్మ, ఆ ఓర్పు ఒక దండమమ్మ. నిజం చెప్పాలంటే బిడ్డ, నువ్వు అది కానీ గుర్తుపట్టగలిగితే నీ కుటుంబం సస్యశ్యామలంగా స్వర్గంగా మారిపోతే యేసు నామములో. అంతే. ఇంకా నీవు నీ భర్తకు ఎదురు తిరగటం దేవుని చిత్తం కాదు. అంతే. నీ భర్త నిజంగా తప్పు చేసినా కూడా నువ్వు పట్టుకోవాలా, ఓర్చుకోవాలా, దాచుకోవాలా. పిన్యా మా ఆయన ఇట్లా అంటున్నాడు, పిన్యా ఆంటీయో మమ్మీయో ఇట్లా అంటున్నాడు ఏంది, అట్లా అంటున్నాడు ఏంది, ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాం ఈ మధ్య 9 గంటలకు. ఇవన్నీ సైతంగా బేట శాస్త్రాలు. డేవిడ్ ఏం తెలియదు సీరియస్గా ఉంది. డేవిడ్ చెప్పు, నేను మీకోసం చెప్తుంటే మీరు ఎట్లుండాలా, ఇంకా బాగా చెప్పు ఆయన అనాల్సింది పోయి సీరియస్గా ఉండలేదు మీరు. ఇప్పుడు మన టైము, ఇది మన టైం అంతే. మీరు ధైర్యంగా ఉండండి. స్త్రీలరా, లేయా మనకు నేర్పిస్తుంది, స్త్రీలలో మనం ఆశీర్వదించబడిన మనము కాదు, స్త్రీలలో మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉండాలనుకుంటే, స్త్రీలలో మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉండాలనుకుంటే వాక్యం సెలవిస్తుంది, ఓర్చుకోండి. భర్తల దగ్గర ఓర్చుకోండి. తప్పు చేస్తున్నారా? ఇంకో మాట చెప్పాలనుకున్నాను బిడ్డలారా, ఒకవేళ నీ భర్త అక్రమ సంబంధంలో పడినా కూడా, ఒకవేళ నీ భర్త నిన్ను కాదని పరాయి స్త్రీతో సంబంధంలో పడినా కూడా, ఆ సంగతి నీకు దేవుడికి తప్ప ఇంకెక్కడ కూడా బయట పెట్టకుండా నువ్వు కాపాడుకోగలిగితే వీలైనంత త్వరగా నీ భర్తను మళ్ళా నీకు అప్పగిస్తాడు దేవుడు యేసు నామములో.
అది కానీ పొరపాటున బయట పెట్టి గందరగోళం చేసావా, ఆ మనిషితో పోయినా కూడా నీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటు చేసుకుంటున్నారు ఇప్పుడు తెలియలేని వాళ్ళు. సొంత చెల్లిలే అయినా ఎంత బాధ, తన దగ్గర రాకుండా, తను అసలు పట్టించుకోకుండా ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. అంత భయంకరమైన పరిస్థితులు ఆమె ఏడుస్తున్నప్పటికి కూడా ఓర్చుకుంది, ఓపిక పట్టింది. నా ప్రభు ఏనాటికైనా నన్ను కనికరిస్తాడని, ఏ నాటికైనా నన్ను కనికరిస్తాడని ఓర్చుకుంది, ప్రార్థన చేసింది. ప్రభు దగ్గర ఏడ్చింది. కానీ నాన్నతో చెప్పుకోలేదు, అమ్మతో చెప్పుకోలేదు, అన్నదమ్ముడితో చెప్పుకోలేదు, అందరిని పక్కన పడేసి దేవుడితో చెప్పుకుందంతే. బిడ్డ, ఏ భర్త కూడా భార్యను వదిలిపెట్టుకోవాలని అక్రమ సంధాలు పడ్డావు. కొన్ని పరిస్థితులు బయట తిరుగుతుంటారు కాబట్టి ఒకవేళ పొరపాటును పడినా ప్రార్థనాపూర్వకంగా ప్రేమ చేత మళ్ళీ భర్తను మార్చుకోవాలి. కానీ ఊరందరికీ సాటింపులు చెప్పి ఆ తర్వాత గందరగోళం చేసుకొని బాధపడడం దేవుని చిత్తం కాదు. ఏదైనా తెలియని పొరపాట్లు నీ భర్త చేసిన గుండెల్లో దాచుకొని కన్నీళ్ళు విడిచి ప్రభుతో చెప్పుకొని నువ్వు మరలా నీ భర్తను కట్టుకోవాలి. అది జ్ఞానవంతురాలైన స్త్రీ లక్షణం, భక్తిపరురాలైన స్త్రీ లక్షణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పానమ్మా? సార్లేక అని చెప్పింది అన్నట్టు చేస్తున్నాం. ఇంకేం లేవు, అన్నీ అయిపోయినాయిలే. రిబ్కాలో కష్టపడే తత్వం నేర్చుకోమని చెప్పాం. అదే రిబ్కాలో పవిత్రత, కన్యత్వాన్ని కాపాడుకోమని చెప్పింది వాక్యం. దీనాన్ని చూపించి ఈ కాలంలో ఉన్న ప్రేమలు దోమలని పాపపు ఊబులు ఇరుక్కోవద్దని చెప్పింది వాక్యం మనకి. రూతును చూపించి అత్తమామలకి, తల్లిదండ్రులకి లోబడి ఉండమని చెప్పింది వాక్యం. శారాను చూపించి భర్త గౌరవాన్ని కాపాడమని చెప్పింది. భర్తని యజమానుడు అని పిలిచి ఆయనకు లోబడమని చెప్పింది. భర్తని నీలో సగంగా చేసుకొని జాగ్రత్త, దైవిక భయంతో భర్తతో నడవమని చెప్పింది వాక్యం. లేని జ్ఞాపకం చేసి ఓర్చుకోమ్మా. కొన్ని పరిస్థితులు, కుటుంబాలు ఇబ్బందులు వచ్చినప్పుడు బయట పెట్టుకోబాకు. అటు చెప్పొద్దు, ఎక్కడ చెప్పొద్దు, గుండెలు దాచుకొని దేవుడితో ప్రార్థన చేయి, దేవుడిని అడుగు. ఖచ్చితంగా ప్రభు వాటిని విడిపిస్తాడు. మరలా నీ కుటుంబానికి విలువ వస్తుంది. ఒక్కసారి నీ భర్త గురించి బయట చెప్పేస్తే రేపు నీ భర్త మారినా కూడా లోకం నీ భర్త నమ్మదు. నీ భార్య గురించి పొరపాటున ఒక మాట నువ్వు బయట చెప్పేస్తే రేపు నీ భార్య మారినా కూడా నీ భార్యని ఎవరు నమ్మరనా? నా 2 దండాలు పెట్టి చెప్తున్నా మీకు. నీ భార్య గురించి కానీ నీ భర్త గురించి కానీ ఎక్కడ చెప్పొద్దక్క. ఒక్క దేవుడితో తప్ప ఎవరితో చెప్పొద్దక్క. దయచేసి పాస్టర్ గారితో కూడా చెప్పొద్దు చెప్తున్నా మీకు నేను. అంటే నాతో అని కాదు, బయట సేవకుల పరిస్థితులు బాగలేవు. సేవకులు కూడా మనుషులే, ఎక్కడో ఒక దగ్గర ఎవరితో ఊదేస్తారు. మళ్ళా దేవుడితో చెప్పుకోవాలి ఇట్లాంటి విషయాలు మాత్రం. నీకు నమ్మకం ఉందా నీ సేవకుడి మీద, జాగ్రత్తగా చెప్పి ప్రార్థన చేయించుకో. లేదా చెప్పక అసలు లేయాలని ఓర్చుకోవాలి. దేవుడి దగ్గరే మళ్ళీ మనం దాన్ని సంపాదించుకోవాలి. బిడ్డలారా, ఈ విధంగా గుణవతి అయిన స్త్రీ, జ్ఞానవంతురాలు, కుటుంబాన్ని కట్టుకుంటుందని చెప్పినట్టుగా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానమని మరియ గురించి దేవుడు చెప్పినట్టు మనమందరం మరియ వలె, రూతు వలె, శారా వలె, దీనా వలె, దీనాలో కొంచెం నేర్చుకున్నాం కదా. ఇలా అనేక మంది స్త్రీలు దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు ఎన్ని మనసులో పెట్టుకొని స్త్రీలు జాగ్రత్త పడకపోతే కాపురాలు దెబ్బతింటాయి, సమాజంలో అవమానం వస్తుంది, దేవుని నామకు అవమానం వస్తుంది, కుటుంబాలు కూలిపోతాయి, మన వల్ల మన బిడ్డలు బాధపడతారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓ స్త్రీలారా, వివాహమైన స్త్రీలారా, వివాహం కాకుండా ఉన్న ఆడపిల్లలారా, వాక్యం మనకు అన్నిటినీ నేర్పించింది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నడిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. యేసు నామములో నిన్ను దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానిగా మారాలని. అందరిలాంటి స్త్రీలుగా కాదు, నీవు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదానికి కారణంగా, పాత్రగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.